ప్రయాసపడి పాప భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని యేసు ప్రభువారు పిలుస్తున్నారు. పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఒకరు తక్కువ 40 దెబ్బలు తిన్నారు. మనశ్శాంతి లేదా, సమాధానం లేదా, ఆరోగ్యం లేదా, కుటుంబంలో ఎన్నో సమస్యలు కలిగి ఉన్నారా? ఇప్పుడే ప్రభు అయిన యేసు క్రీస్తు పిలుస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనలో ఉన్న పాపం పోతుందో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అంత మాత్రమే కాదండి, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోక రాజ్యానికి వెళతాది. ప్రియులారా, ఆయన రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మనం నమ్మినట్లయితే, ఆయన మనం విశ్వసించినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మన యొక్క పాపాలను తీసివేసి మన దైవరాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఉండట్లేదు, సంతోషం ఉండట్లేదు, ఆనందం ఉండట్లేదు. భయంకరమైన వ్యాధులతోనూ రోగాలతో సమస్యలతో మానవుడు సతమతమైపోతున్నాడు. కనుక మానవుని యొక్క సమస్తమైన ఈతి బాధలన్నిటికీ కారణం పాపమేనండి. ప్రియురా, మరి ఇటువంటి పాప భారం ద్వారా సమాధానం లేకుండా మానవుణ్ణి దేవుడు పిలుస్తున్నాడు. ఏమనంటే, ప్రయాసపడి పాప భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని యేసు ప్రభువారు పిలుస్తున్నారు. అవును ప్రియులారా, మానవుని యొక్క పాపాన్ని పోగొట్టగలిగిన వాడు, మానవుని పాపాన్ని తీసివేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఎందుకంటే మానవుని యొక్క జన్మ కర్మ పాపాల కొరకు యేసు ప్రభువారు సిలువలో ఆయన రక్తం కాచి, ఆయన చనిపోయి సమాధి చెయ్యబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని వేద గ్రంథమైన బైబిల్ తెలియజేస్తా ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, పాపాలు పోగొట్టుకోవాలంటే, పాపము పోవాలంటే యేసు రక్తము ప్రియులారా మనకి కావాలి. కనుక ఎవరైతే యేసు ప్రభువాని తమ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో తిరిగి లేచాడని తమ హృదయంలో విశ్వాసం ఉంచుతారో వారి జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడతాయి, వారు నీతిముద్రగా మార్చబడతారు. అంత మాత్రమే కాదు, వారి పాపాలన్నీ క్షమించబడటం ద్వారా వారు నిత్య జీవానికి పరలోకానికి వారసులు అవుతారని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియురా, ఒకవేళ ఇటువంటి మరి సమస్యల చేతైనా ఇబ్బందులతోనూ కష్టాలతో మీరు సతమతం అయిపోతూ ఉంటుంటే, సమాధానం లేకుండా ఉంటుంటే యేసు ప్రభు దగ్గరికి రావాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. కనుక ఈ ఆహ్వానాన్ని మన్నించి ప్రయాసతో భారంతో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభు దగ్గరకు వచ్చి పాపం నుండి విడుదల పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. మీ క్షేమం చేస్తున్నాం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణమైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోతున్నాం. అందుకే నరకానికి వెళ్ళకూడదని, ఆ పాపము మన మీద వేలకూడదని ఆ ప్రభువైన యేసు క్రీస్తు భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చి నిన్ను నన్ను సమస్తం అందరినీ కూడా రక్షించడానికి వచ్చి ఉన్నారు. అందుకే ఆ ప్రభువైన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. అయ్యా, మరి పాపము పోవాలంటే ఎన్నో చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, పుణ్య కార్యాలు చేస్తున్నాం, అన్నదానము చేస్తున్నాం, వస్త్రదానాలు చేస్తున్నాం. ఎన్ని దానాలు చేసినా మన గ్రామంలో మంచివారు మంచి కుటుంబం అని చెప్తారు, కానీ పాపము పోదు. ఎందుకు అంటే పాపము పోదు, అది పాపము మన ప్రాణం తీసేస్తుంది, మన కుటుంబాన్ని చాలా చలాచదలు చేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అంతేగా పాపము పోవాలి అంటే
ప్రభువైన యేసుక్రీస్తుని మనం అంగీకరించాలి. యేసు ప్రభుని అంగీకరిస్తే మన పాపము పోతుంది. ఎలా పోతుందండి అంటే, ఆ ప్రభు నీ కొరకు నా కొరకు కూడా పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఒకరు తక్కువ 40 దెబ్బలు తిన్నారు. దెబ్బలు తిని నీ కొరకు నా కొరకు కూడా రక్తము కార్చున్నారు. రక్తము కార్చి ఆయన మృత్యుంజయుడు 3వ రోజున లేచి పునరుద్ధానుడుగా మన కొరకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఆ రక్తమే యేసు రక్తం. ప్రతి పాపిని కూడా ఆ రక్తంతో కడిగి మనం పరిశుద్ధులుగా ఉండి మన పాపము పోతుంది. అయ్యా, అందుకే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరందరూ కూడా అంగీకరించాలని మీ అందరినీ కూడా మనం చేస్తున్నాను. అందుకే ప్రభు ఇప్పుడు నిన్ను పిలుస్తున్నాడు. సమస్తమైన జనులారా, మీరు నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. నిజమే, మనశ్శాంతి లేదా, సమాధానం లేదా, ఆరోగ్యం లేదా, కుటుంబంలో ఎన్నో సమస్యలు కలిగి ఉన్నారా? ఇప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభుని అంగీకరిస్తే మనశ్శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది, ఎన్నో సమస్యలు పోతాయి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు అంగీకరించాలని మీ అందరినీ కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకే ఆ ప్రభు అంటున్నాడు, మనం పరలోకము వెళ్ళాలి అంటే, పాపము పోవాలి అంటే ప్రభుని అంగీకరించాలి. అందుకే మనము చూడండి, గ్రామం రావాలంటే 4 పక్కల నుంచి రావచ్చు, కానీ పరదేశి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఒకే మార్గం. అందుకే సత్యము ఆయనే, మార్గము ఆయనే, జీవము ఆయనే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తే పరలోకం దక్కుతుంది, భూమి మీద ఆశీర్వదించబడతాం. అందుకే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. ఏమండి, ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చి ఉన్నది? దేవుని దగ్గర నుంచి వచ్చినది. మరి ఈ ఆత్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాలి. యేసు ప్రభుని అంగీకరించినప్పుడే ఈ ఆత్మ దేవుని దగ్గరికి పడుతుంది, మన పాపం పోతుంది, పరలోకం దక్కిది. పై పాపం అనేది ఉంది, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో మనకి కొన్ని భేదాలు కనపడుతూ ఉంటాయి. పొట్టు పొడుగు భేదం ఉంది, రంగులో భేదం ఉంది, భాషా భేదం ఉంది, ప్రాంత భేదం ఉంది. చివరికి ఒకే తల్లిగడప పుట్టిన కాలపిల్లలో కూడా భేదం కనపడుతుంది. కానీ ఒక విషయంలో మాత్రం భేదం లేదండి. అదేంటనంటే పాపం విషయంలో మాత్రం భేదం లేదు. ఎంత ధనవంతులైనా, ఎంత పేదవారైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా గాని ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉన్నది. ఈ పాపం వలన వచ్చే జీతం ఏంటంటే మరణం. ఇది అగ్నిగుండం, నరకం. మానవుడు పాపం వలన నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాడు చనిపోయిన తర్వాత. అయితే మరి ఎలాగ మానవుడు నరకం నుంచి తప్పించబడతాడు అని చూసినట్లయితే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్నో దాన ధర్మాలు, ఎంతో పుణ్యకార్యాలు చేస్తున్నాడు. వాటి వలన మనిషితో ఉన్న పాపం పోవడం లేదు, పరలోకానికి కూడా చేరలేకపోతున్నాడు. కనుక దేవుడు ఇది చూసిన దేవుడే మానవునిగా భూలోకానికి వచ్చి నా పాపముల నిమిత్తము, సర్వ మానవాళి పాపము నిమిత్తము ఆయన భూమి మీద రక్తము చిందించారు. ఎందుకంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఆ రక్తము కూడా పరిశుద్ధమైనదై ఉండాలి, మానవునిదై ఉండాలి. కనుక దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి నా పాపముల కొరకు, సర్వ మానవాళి పాపం కొరకు ఆయన రక్తము చిందించాడు. కనుక యేసు రక్తము ఇప్పుడు ప్రతి పాపము నుంచి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనపై ఉన్న పాపం పోవడానికి మందు ఉంది, అది యేసు ప్రభువు యొక్క రక్తం. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఏం లేదంటే చాలా సులువండి. మనపై ఉన్న పాపం పోవాలంటే చాలా సులువైన మార్గం అండి. ఏంటంటే యేసు ప్రభువా నేను పాపిని అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఉంచితే చాలండి, మనపై ఉన్న జన్మ కర్మ పాపాల నుంచి మనము విడిపించబడతాం. ఎప్పుడైతే మనలో ఉన్న పాపం పోతుందో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అంత మాత్రమే కాదండి, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోక రాజ్యానికి వెళుతుంది. లేదు, ఇదే పాపంలో చనిపోతే ఆ పాపానికి జీతం మరణము, నరకంలోకి వెళ్ళిపోతాం. దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ దగ్గరికి దేవుని యొక్క మాటలు వచ్చినాయి,
మీరు అంగీకరించినట్లయితే మీరు తప్పకుండా నెమ్మది, సంతోషము, సమాధానాన్ని, పరలోకాన్ని పొందుకుంటారు. కనుక ఒకసారి ఆయన వైపు చూడండి, తప్పకుండా మీకు సమాధానం, నెమ్మది కలుగుతుంది. మనిషి కూడా పాపములోనే పుట్టి పాపములోనే చనిపోతూ ఉన్నారు. పాపములో చనిపోయిన మనిషిని నిత్య నరకాగ్ని గుండం పట్టుకొని నరకంలోనికి తీసుకొని వెళుతుంది. ఆ నరకంలో నుండి మనిషిని విడిపించాలని, వేదనకరమైన ప్రదేశం నుండి తప్పించాలని ఈ లోకానికి యేసు అని పేరు మీద రక్షకుడు ఈ లోకానికి వచ్చారు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి మనుషులందరి కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చారు. ప్రాణం పెట్టారని మీరు అనుకుంటూ ఉంటే, చనిపోయి తిరిగి లేచిన దేవుడు, 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు. ఆయన చనిపోయిన దేవుడు అయితే మేము చెప్పనవసరం లేదు, మీరు విననవసరం లేదు. ఆయన తిరిగి లేచిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు గనుక మరణాన్ని జయించిన దేవుని గురించి మీకు తెలియచేస్తూ ఉన్నాం. గనుక మా ప్రియులైన మీరందరూ కూడా ఈ మాటలు గమనించాలని తెలియచేస్తూ ఉన్నాం. మనిషి పాపము పలు రకాలుగా బాధిస్తూ ఉంది. మనిషి పాపములో ఉంటే నెమ్మది లేకుండా, సంతోషము లేకుండా, సమాధానం లేకుండా పాపము కుటుంబాలను ఎంతగానో విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాయి, కుటుంబాలను పాడు చేస్తూ ఉంది. గనుక ఆ పాపము నుండి యేసు రక్తం మాత్రమే విడిపించగలదు. ఎప్పుడైతే మనిషి మీద ఉన్న పాపమునకు విమోచన కలిగిద్దో, పాపములు తీసివేయబడతాయో, భూమి మీద జీవిస్తున్న మనిషికి నెమ్మది, సంతోషం, సమాధానం, అలాగే శాంతి కలిగి జీవిస్తాడు. పాపములో ఉన్నంత కాలము మనిషికి శాంతి ఉండదండి, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకనగా పాపమునుకున్న బలము అలాంటిది. ఆ పాపం ఎప్పుడైతే మనిషి నుండి తీసివేయబడుతుందో మనిషిలోనికి గొప్ప శాంతి వస్తుంది. మరి ఆ పాపం పోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే. భూమి మీద దేనికి కూడా పాపమును తీసివేయటానికి అధికారం లేదు, అవకాశము కూడా లేదు. అందుకే ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకములో జన్మించి ఏ పాపము లేని వాడుగా జీవించి ఏ పాపమును కూడా ఆయన చేయకుండా పరిశుద్ధుడిగానే మరణించాడు. ఎందుకనగా పాపులమైన మనందరినీ రక్షించడానికి ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకమునకు వచ్చాడు. మా ప్రియులైన మీరందరూ కూడా ఈ మాటలు గమనించాలి. పాపములో ఉన్నంత కాలము జీవితాలకి నెమ్మది ఉన్నదనే సంగతిని కూడా గమనించాలని తెలియచేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మన లోకములో నుండి ఇచ్చినటువంటి మాట, ఆ మాటను మీ మధ్యలో తీసుకొచ్చి ప్రకటిస్తున్నాం. ఏంటి మాట అండి ప్రియులారా? పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు లోకములోకి వచ్చి ఉన్నటువంటి మంచి మాట. ఎవరండి పాపులు? లోకములో ఉన్న వారందరూ కూడా పాపులై ఉన్నారు. కనుక మనుషుడు పాపం చేయడం తెలుస్తుంది, కానీ పాపం నుండి తప్పించడం మనుషుడికి తెలియలేదు. కనుక నా మనుషుడు తన పాపంలోనే జీవిస్తూ ఉన్నాడు, పాపంలోనే చనిపోతున్నాడు, నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితి నుండి విడుదల చేయటానికి నిన్ను నన్ను కన్నటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. నిజమే కదండి? మన కుమారుడు మన కళ్ళ ముందే వెళ్ళిపోతూ ఉంటే, పడిపోతూ ఉంటే వాడు చూసి మన ఊరుకోము, వెంటనే లెగదీసి వాడుకున్నటువంటి బురదను మరి కడుగుతాం, గత ఎత్తుకుంటాం, ఎత్తుకొని ఓదార్స్తాం. ఆ రీతిగానే దేవుడు మనం పడుతున్నటువంటి వేదన, శోధన, మరి పాపం వల్ల వచ్చి జీవితము మరణమై ఉండగా మనుషుడు ఈ లోకంలో సతమతమైపోతున్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా దేవుడు చూసి వాడి పరిస్థితిని మార్చాలని యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదకి వచ్చి సర్వమానవాళ్ళ కొరకు తన యొక్క రక్తాన్ని ధారపోసి ఉన్నాడు. ప్రియులారా, ఆయన రక్తము సిందించడం ద్వారా మనందరి పాపములకు ప్రాయశ్చిత్తము కలిగి ఉన్నది. ప్రాయశ్చిత్తము కలిగటమే కాదు ప్రియులారా, ఆయన రక్తం సిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఉన్నాడు. నేను సజీవుడను, యుగ యుగములు కూడా జీవించువాడినని ఆయన తెలియజేసినటువంటి
గొప్ప మాటలు మనకి తెలియజేసి ఉన్నాడు. ప్రియులరా, ఆ మాటలు, ఆ వార్తలు మీకు తెలియచేయడానికి మీ గ్రామంలోనికి వచ్చి ఉన్నాం. మీరు ఎవరైనప్పటికీ, ఎక్కడున్నప్పటికీ, ప్రభా నేను పాపిని, ప్రభా నన్ను క్షమించమని ఒక చిన్న ప్రార్థన నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాలు క్షమించడానికి నీ హృదయమని వాకిట నిలిచి ఉన్నాడు. కనుక మీ క్షేమం కోరి నీవు కూడా ప్రార్థన చేస్తాం. అయితే చేస్తూ ఉన్నారు. వాటి వల్ల ఈ యొక్క లోకంలో మనుషుడు గురించి, నీ గురించి కానీ మన గురించి కానీ, ఆ యొక్క వ్యక్తి పలానా వ్యక్తి చాలా మంచివాడు, మంచి పనులు చేస్తారు అని నీ గురించి మంచి చెప్తారు, నా గురించి మంచి చెప్తారు, కానీ ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి పాపం అయితే పోదు. అయితే పాపము పోవాలి అంటే కనుక పవిత్రమైనటువంటి రక్తము చేత కడగబడాలి. కానీ ఈ లోకంలో మనుషులు అందరూ కూడా పాపము చేస్తారండి. అయితే పాపము లేనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అని అడిగితే కనుక పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. మనుషులందరినీ కూడా, మనందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు తను తాను తగ్గించుకుని ఈ యొక్క లోకానికి రావడం జరిగిందండి. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకానికి వచ్చింది నిన్ను, నన్ను, మనందరినీ కూడా రక్షించడానికే. యేసుక్రీస్తు ప్రభువారిలో ఎటువంటి పాపము కూడా లేదండి. ఆయన పాపము చేయలేదు. ఎటువంటి పాపము చేయకుండా నిర్దోషిగా, నిష్కల్మషుడుగా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఏమండి, అటువంటి వ్యక్తి మనకి సరిపోయినటువంటి వ్యక్తి. ఎందుకు ఆయన సరిపోయిన వ్యక్తి అంటే కనుక అనాది కాలం నుండి కూడా మనుషులందరం కూడా ఏం చేస్తున్నామంటే, ఏదైనా పాపం జరిగిన వెంటనే, ఏదైనా తప్పు జరిగిన వెంటనే, కీడు జరిగిన వెంటనే మనము కోడల యొక్క రక్తాన్ని, మేకల యొక్క రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మనం పాపాలని పోగొట్టుకోవాలని చేస్తూ ఉన్నాము. అయితే ప్రస్తుతము చేయవలసిన పని ఏమిటంటే కనుక ఆ యొక్క రక్తము ద్వారా పాపము పోదండి. ఏమండి, ఎవరైతే పాపము లేనటువంటి వ్యక్తి ఉంటారో ఆ యొక్క రక్తం ద్వారా మాత్రమే ఆ యొక్క పుణ్యకార్యం అనేది జరుగుతుంది. అయితే ఈ లోకంలో ఎవరు ఉన్నారంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు వారినండి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మనకి సరిపోయినటువంటి వ్యక్తి. ఆయన మనం నమ్మినట్లయితే, ఆయన మనం విశ్వసించినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మన యొక్క పాపాలను తీసివేసి మన దైవరాజ్యానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మీరు అందరికీ కూడా మేము చెప్పేటువంటి మాట ఏమిటంటే కనుక యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన మీ యొక్క నమ్మకానికి తగ్గట్టుగా దేవుడు మీ అందరినీ కూడా రక్షించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. బ్రదర్, అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారంటే కనుక యేసు ప్రభు అని మీ నోటితో విశ్వసించినట్లయితే మీలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా తీసివేసి మిమ్మల్ని దైవరాజ్యానికి వచ్చేటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. మీరు ఇంకా ఎక్కువగా యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని ఆశపడినట్లయితే ఇదే ప్రాంతంలో గాస్పల్ లైఫ్ చర్చ్ ఉందండి. అక్కడ దైవ సేవకులు చంద్ర లివింగ్ వారి యొక్కకు వెళ్ళండి. దేవుని గురించి తెలుసుకోనండి. మీ క్షేమం కోరి చిన్న ప్రార్థన చేస్తాం. మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.